ఏ ఆ కృప ఎలాంటిది అనేది మీకు ఒక చిన్న మాట ఎందుకు గుర్తొచ్చి, అన్నకి ఆఖరి రోజుల్లో మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారికి ఆఖరి రోజుల్లో ఆయనకి బాత్రూంలో స్కిట్ అయ్యి కాలు విరిగింది, పడి కాలు విరిగింది. నేను అప్పుడు ఇక్కడే యనమల మందిరంలోనే, అప్పుడు అక్కడ చిన్న మందిరం ఒకటి ఉండేది. సరే నేను గదిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది, అన్నకి ఇలా జరిగింది, అన్నేమో రాజమండ్రి ఆరాధనకు వస్తానని చెప్పాడంట, అంచేత కాలు విరిగినా కూడా అన్న బయలుదేరేశాడు. ఆదివారం ఆ రోజు నేను సిద్ధపడుతూ ఉన్నాను, అన్ని రెడీ చేసుకుంటూ చెప్తుంటే కూడా అన్న వినలేదు, బయలుదేరేశాడు. నీకు వీలైతే కొంచెం అక్కడ విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర కానీ ఇంకెక్కడైనా అన్నను కలువు ఒకసారి అని చెప్పారు నాతో ఆ రోజు ఫోన్ చేసి. ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నాడా, కాలు ఎందుకు విరిగింది ఏంటి అన్నట్లు అంటే, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది, అన్నేమో బయలుదేరాడు ఇప్పుడే కారులో, నువ్వు కలువు ఒకసారి అన్ననే అని చెప్పారు. సరే, నాకు మహానుభావుడు నా తండ్రి, ఆయనకి నాకున్న ఆ మమకారం, ఆ ఆప్యాయత, ఆ బంధం, అది నేను ఘనతగా చెప్పుకోవట్లే. మాకు ఆయనకి నా మీద, నాకు ఆయన మీద ఉన్న ఆ మమకారం అట్లాంటిది. మరి ఇక సరేనని చెప్పి వెంటనే నేను ఇక్కడ పనులని మనలకు అప్పగించి నేను వెంటనే బైక్ వేసుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. కాసుకొని కూర్చొని నిల్చొనున్నా. ఏంటి ఆలోచనలో పడ్డాను, ఎందుకు జరిగింది అలాగా, ఏంటి పరిస్థితి అట్లా అని. సరే, అన్న కారు వస్తూ ఉంటే ఇక నేను ముందుకు వెళ్ళిపోయి కారు అడ్డ వెళ్ళి అప్తే అన్న అక్కడి నుంచి చూసి, రై అడేంటి ఆడున్నాడు ఏంటి అట్లా అంటే, డ్రైవర్ బాబు బ్రదర్ చెప్పాడంటే, అవునన్నా రమేష్ అన్న, ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే, అంతలో కారు వచ్చింది, ఆపాడు. వెంటనే కారు దగ్గరికి పోతే కారు గ్లాస్ దింపన్న, ఏడున్నావేంటి అంటే, అన్న ఏం లేదు నాకు తెలిసింది ఇట్లాగా అని వచ్చాను ఊరికే. ఏంటన్నా ఇట్లాగా మీరు అన్న, ఆగండి అన్న మీరు అంటే, అరే డేట్ చెప్పాను రా వస్తానని, వాడు ఆ పబ్లిసిటీ చేసుకొని ఉంటాడు, జనం వస్తారు, నేను వెళ్ళకపోతే ఎట్లా కాదన్న, మరి పరిస్థితి ఎట్లా ఉండి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో. నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు వెళ్ళి ఆరాధన చూపించుకోపో, నువ్వు ఎలా ఆరాధన చేసుకోపో. సరే, నేను వెళ్ళేటప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పారు. టిఫిన్లో వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెంటనే వెళ్ళాను. అన్న నేను వస్తాను మీతో కూడా, నేను కనీసం కొంత దూరం అని వచ్చి నేను వెనక్కి వచ్చేస్తానంటే, ఆరాధన టైం రా, నువ్వు నాతో వస్తే ఇక్కడ ఎవరు చూపిస్తారు, ఎవరు జరిపిస్తారు, అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆరాధన జరిపించుకోపో అని ఆ బాక్స్ తీసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. వెళ్ళాడు అన్న, రాజమండ్రి వెళ్ళాడు, కారులోని కూర్చొని ఒక 30 గంట వాక్యం చెప్పి ఆ కాలు విరిగిన అలాగే మరలా రాజమండ్రి నుంచి జర్నీ చేసి వచ్చాడు. సరే, అందరూ సాయంకాలంకి వెళ్ళిపోయాం గుంటూరుకి. ఇక అన్నం కాళ్ళు పడుకున్నారు, కాలు విరిగిందని తెలిసిపోయింది. సరే, ఇక అందరూ గుంపుగూడాం. మాలో ఒక పెద్ద ఆయన, పేరు చెప్ప వద్దులేండి ఎందుకు, పెద్ద ఆయన, అన్న అట్లా చేస్తే తగ్గిపోద్ది, ఇట్లా చేస్తే తగ్గిపోద్ది, ఇలాగ చేస్తే 3 వారాలు నువ్వు కాలు కట్టుకుంటుంది, ఇలా చేస్తే 3 వారాలు అని చెప్తా ఉంటే చూడండి, వాళ్ళ అనుభవాలు చూడండి. అన్న విని ఆఖరిలో ఆయన పిలిచాడు, బ్రదరు ఇట్లా అంటే ఆయన ముందుకు వచ్చాడు. ఇప్పుడు బోరుకు వచ్చిన బండిని ఆ పరిస్థితిలో కూడా అండి, ఆ స్థితిలో అన్న చెప్తున్నాడు, బోరుకు వచ్చిన బండిని ఎన్ని మరమ్మతులు చేస్తే కొత్తది అవుతుంది చెప్పు. బోరుకు వచ్చిన బండి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అన్నాను విచిత్రంగా. అన్నే చెప్పాడు, ఇప్పుడు బోరుకు వచ్చింది బండి, ఒక పార్ట్ పోయిందని ఒక పార్ట్ కోసం ఇప్పేమనుకో, ఒక ప్రాబ్లంకి ఇప్పితే ఇంకొక ప్రాబ్లం బయటపడుతుంది, అది పోతే ఇంకొకటి, బోరుకు వచ్చింది బండి. నేను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. ఆయన నోట వచ్చిన మాట ఆయన చెప్తా, అన్న ఆఖరిలో 3 వారాల్లో కట్టుకుంటుంది, 2 వారాలు ఇది కట్టుకున్నంత మాత్రాన్ని ఇంకొకటి ఊడిపోదా. ఇవన్నీ ఒక్కొక్కటి అది చెప్పండి, విడిచిపెట్టే మీరు అయ్యేం తలంచబాకండి, అయ్యేం పట్టించుకోబాకండి, మీరు నన్ను విసిగించబాకండి. కాలు విరిగింది కదా ఉన్నాయి ఏంటి ఇప్పుడు అయిపోయింది, ఇవన్నీ విడిచిపెట్టాయే. నేను 4 విషయాలు చెప్తూ వచ్చానే, ఒక్కొక్కటి ఇవన్నీ విడిచిపెట్టాయే. ఇది చేస్తే కట్టుకుంటుంది, అది చేస్తే కట్టుకుంటుంది, ఇలా చేస్తే అలా చేస్తే ఏదేదో ఆలోచనలు విసిగించమాకండి, ఇవన్నీ విడిచిపోయాయే. అదే దైవజనుడు
ఆఖరి రోజుల్లో మంచం మీద పడుకుని మూలుగుతూ కూని రాగాలు తీస్తూ మమ్మల్ని కోసపెట్టుకొని అదే బలహీనతతో కాలు విరిగింది, కాలు కదపకుండా మంచం మీద అలా పెట్టుకుని పడుకొని ఊహించలేనే నీ కృపలేని క్షణము ఆయన ఆఖరి పాటది. ఆ మాట పలికిన దైవజనుడే ఈ మాట పలికింది. అక్కడేమో ఏది ఉండేవి కాదు, అన్నీ ఊడిపోయాయే, దానికోసం ఆలోచించబోకండి, పట్టించుకోబోకండి అన్న దైవజనుడే ఇప్పుడు అంటాడు ఇక్కడ, నీ కృప మాత్రం నన్ను విడిచిపోదయ్యా, నీ కృప మాత్రం. నా శరీరంలో ఉన్న అవయవాలు ఒకవేళ నన్ను విడిచిపెట్టిపోవచ్చు, నా శరీరంలో ఉన్న బలం నన్ను విడిచిపెట్టిపోవచ్చు, లోకంలో దొరికే సంతోషం విడిచిపెట్టిపోవచ్చు, నాకు ఇష్టమైనవన్నీ నన్ను విడిచిపెట్టిపోవచ్చేమో, కానీ నీ కృపలేని క్షణాన్ని మాత్రం నేను తలంచలేనయ్యా, అది నన్ను విడిచిపెట్టిపోకూడదయ్యా. నేను ముగింపుగా ఈ సంవత్సరాంతంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చెప్పే మాట కూడా అదే. ఏమి పోయినా పర్లేదు, ఏవి విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్లేదు. ఐశ్వర్యం విడిచిపెట్టిందా వదులు, నీ బలం విడిచిపెడుతుందా, లేకపోతే నువ్వు ఇష్టపడినవి విడిచిపెట్టాయా, ఎన్నైనా విడిచిపెట్టేయచ్చు. కానీ నా దేవుడు చెప్పే వాగ్దానపూరితమైన మాట, నా కృప మాత్రం నిన్ను విడిచిపోతాను. ఆ కృపను కాచుకోవడం మన వంతు. హల్లెలూయా. ఆ కృప మీద ఆధారపడడం మన కర్తవ్యం. ఆ కృపను కాచుకొని ఆ కృపను పొందుకొని ఆ కృప యందు స్థిరులమై ఆ కృప చేత సంవత్సరములను మనం దాటాలి, సముద్రములను మనం దాటాలి, లోయలను మనం దాటాలి. మన ఆయుష్యం కృపలో విజయాన్ని చూడాలి.